అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీలో రిటైర్మెంట్ లొల్లి అంటూ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఇది తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ అంగన్వాడీ టీచర్లు అయితే 30-40 ఏళ్లుగా అంగన్వాడీ వ్యవస్థలో సేవలు అందిస్తూ అతి తక్కువ వేతనాలతో వివిధ సమస్యల మధ్య విధులు నిర్వహిస్తూ తమ జీవితాన్ని అయితే వెలబుస్తున్నారు. అలాంటి 30-40 ఏళ్ళు సేవ చేసినటువంటి అంగన్వాడీ టీచర్కి కానీ హెల్పర్కి కానీ కేవలం ₹1,00,000 ఆయాకి 50,000 ఇచ్చి రిటైర్మెంట్ చేయడం చాలా అన్యాయం. టీచర్కి కనీసం 5 లక్షలు, అంగన్వాడీ ఆయాకి కనీసం 3 లక్షలు రిటైర్మెంట్ ప్యాకేజీ ఇచ్చి రిటైర్మెంట్ చేస్తే వారి యొక్క భవిష్యత్ జీవితం బాగుండేది. ఆ తర్వాత పెన్షన్, నెలవారీ పెన్షన్ కానీ, వివిధ ప్రభుత్వ పథకాలు కానీ, తర్వాత వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి అంగన్వాడీ టీచర్ జాబ్ కానీ ఆయా జాబ్ కానీ ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వారు చేసిన సేవలకు గుర్తింపు ఇచ్చినట్టు ఉంటుంది. అలా చేస్తే మిగిలిన వారు కూడా అరే మాకు రిటైర్ అయ్యే టైంలో మాకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, మా ప్రభుత్వం మమ్మల్ని మంచిగా చూసుకుంటుందని చెప్పేసి వారు ఇంకా మంచిగా పనిచేసి చిన్నారులకి విద్యను కానీ, ప్రీ స్కూల్ కానీ, పోషకాహారాన్ని కానీ మంచిగా అందించి మన ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని నిర్మించే సత్తా అంగన్వాడీ టీచర్లకు ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు పోవాలి. కానీ అంగన్వాడీ టీచర్లను అన్యాయానికి గురి చేయొద్దు, అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి రిటైర్మెంట్ చేయొద్దు అని చెప్పేసి అందరూ కూడా సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా మంత్రులు కానీ, ఐసిడిఎస్ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయాన్ని గమనించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే 65 ఏళ్లు దాటితే పదవీ విరమణ తప్పనిసరన్న తెలంగాణ ప్రభుత్వం. 65 ఏళ్లు దాటిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు విధులకు రావద్దని స్పష్టీకరణ, ఉత్తర్వులు కూడా జారీ చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ. రిటైర్మెంట్ ప్యాకేజీలో భాగంగా టీచర్కు కేవలం ₹1,00,000, హెల్పర్కి కేవలం 50,000 ఇస్తామన్న సర్కారు. మొన్న నెల రోజులు తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలు చేసిన సమ్మెకు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అయితే టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1,00,000 ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. కనీసం ఆ ఒప్పందాన్ని కూడా అమలు చేయడం లేదు. ఇప్పుడు కేవలం టీచర్కు 1,00,000, ఆయాకి 50,000 ఇస్తామని, ప్యాకేజీ పెంచకుండా రిటైర్మెంట్ కుదరదంటున్న సంఘాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రిటైర్మెంట్ అయితే కఠినతరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ళు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లు తప్పకుండా రిటైర్ అవ్వాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ శిశు సంక్షేమ శాఖ అయితే డైరెక్టర్ అయితే నిర్మలా క్రాంతి తెలిపారు. ఇక ఈ మెమోను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సంక్షేమాధికారులు, సిడిపిఓలు, ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లకు ఆదివారం అయితే పంపించారు. మరి ఈ ప్యాకేజీపైనే అందరూ కూడా పెదవి విరుస్తున్నారు. అతి తక్కువ ప్యాకేజీ ఇవ్వడం వల్ల ఈ రిటైర్మెంట్ మాకు వద్దు అని చెప్పేసి అందరూ అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ళు నిండిన వారు విధుల నుంచి తప్పుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే సూచించింది. అదేవిధంగా 65 ఏళ్ళు పైబడిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ సమాచారాన్ని అంగన్వాడీ యాప్ NHTS EMS నుంచి కూడా తొలగించాలని ఆదేశించింది. దీనిపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పుకోబోమని చెబుతున్నారు. ఈ అంశంపై త్వరలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1,00,000 ఇవ్వాలి. ఇంతకాలం సేవలు అందించే వారికి ప్రభుత్వం అత్యవసర ఆర్థిక సాయం ఇవ్వాలనుకోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సాయంలో మార్పులు చేయాలి. కనీసం అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలి. అప్పటి వరకు పదవీ విరమణ పొందకుండా విధులు నిర్వహించేందుకు అంగీకరించాలి. ఈ NHTS యాప్ నుంచి తొలగించడం చాలా అన్యాయం అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు M. సాయేశ్వరి అయితే ఇక్కడ పేర్కొంటున్నారు. అదేవిధంగా నాటి హామీలు ఏమయ్యాయి? గౌరవ వేతనం పెంపు కోసం గతేడాది సమ్మె చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ వేతనాలు పెంచడంతో పాటు పదవీ విరమణ ప్యాకేజీ కూడా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 నెలలకు వస్తున్న వేతన పెంపు, రిటైర్మెంట్ ప్యాకేజీ మాత్రం మాటెత్తడం లేదంటూ పి. రజిత అంగన్వాడీ టీచర్ కరీంనగర్ నుంచి అయితే ఈ విధంగా వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ అంటూ ఇక్కడ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మెరుగైన పదవీ విరమణ ప్యాకేజీ ఇస్తామని, వేతనాలు కూడా పెంచుతామని అప్పట్లో సమ్మె చేసిన చోటుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదు. టీచర్కు 18,000 ఇస్తామని, రిటైర్మెంట్ ప్యాకేజీ రెట్టింపు చేస్తామని
అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ అమల్లోకి రాలేదంటూ టేకుమల్ల సమ్మయ్య రాష్ట్ర అధ్యక్షుడు ఏఐటీయూసీ గారైతే ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్ ఆయాలకి రిటైర్మెంట్ బెనిఫిట్గా టీచర్కి 10 లక్షలు, ఆయాకి 5 లక్షలు ఇచ్చినా ఇక్కడ తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు అరకొర సౌకర్యాల మధ్య అతి తక్కువ వేతనాలతో 30-40 ఏళ్ల నుంచి అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్నందుకు కనీసం వారిని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపై తగు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.